ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వరల్డ్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను రొయ్య పొట్టు పచ్చిమిర్చి పొడి అయితే చేయబోతున్నానండి. ఎంతమందికి ఇష్టం రొయ్య పొట్టు అంటే కామెంట్ చేయండి. దీంతో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను, చాలా బాగుంటుంది. ఒకసారి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను బాండ్లు అనేది పెట్టుకున్నానండి. స్టవ్ మీద సిమ్లో పెట్టుకున్నాను. బాండలు వేడెక్కేసరికి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. చూడండి, ఇవైతే వేసుకుంటున్నానండి. మనము ఆయిల్ వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియంలో అయితే పెట్టుకోండి మంట. మీడియంలో కాదండి, హైలో పెట్టేసుకోండి. ఎందుకంటే చాలా ఎగడానికి చాలాసేపు పడుతుంది. ఇలా హైలో పెట్టేసుకుంటే పచ్చిమిరపకాయలు చిటిపట్లాడి పైన పడతాయండి. అలా పడకుండా ఉండాలంటే ఒక చిన్న డాట్ పెట్టేసుకొని వేపుకున్నట్లయితే బాగా వచ్చేస్తాయండి. మన పైకి రాకుండా వేగిపోతాయి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలన్నీ బాగా వేగిపోయాయండి. నేనైతే ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని రొయ్య పొట్టు పెట్టుకోండి. చూడండి, ఇలా అయితే పచ్చిమిర్చి అంతా వేగిపోవాలి. నేనైతే ఒక 2 గుప్పెళ్ళు తీసుకున్నానండి రొయ్య పొట్టు. ఇది కొంచెం దోరగా వేపుకోవాలి, మరీ ఎక్కువగా వేపకూడదండి, అది మాడిపోతుంది కదా. ఇసుక ఉంటుందండి, చాలా మంది చాలా జాగ్రత్తగా ఇది చేసుకోవాలి. కొంచెం చాట ఉంటుంది కదా, లేకపోతే ఏదైనా ఒక పెద్ద ప్లేట్ లాంటి గిన్నె తీసుకొని దీన్ని కొంచెం కలుపుకోవాలండి. నేను చూపిస్తాను ఎలాంటి ప్రాసెసో. అసలు వేపుతుంటే స్మెల్ సూపర్గా ఉందండి, చాలా బాగుంది స్మెల్ అనేది. కొంచెం అండి లైట్గా హీట్ అయితే చాలు. స్టవ్ ఆపేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఇలాంటి ప్లేట్ తీసుకున్నానండి, ఇందులోకి వేసేసుకుంటాను. వేపుకున్న రొయ్య పొట్టు అంతా ఇందులో వేసేస్తున్నాను. చూడండి, ఇలా అయితే వచ్చేసింది. మనం ఇలా అనుకుంటూ ఉంటే ఇసుక ఏదైనా ఉన్నా కానీ పక్కకి వెళ్ళిపోతుందండి. ఇలా అనుకుంటూ ఉండాలి. అండ్ ఇలా చెరగాలండి. ఇలా చెరిగితే ఇసుక ఏదైనా ఉంటే పక్కకి వెళ్ళిపోతుంది. నేను తీసుకున్న దాంట్లో ఇసుక అనేది పెద్ద లేదండి. నేను ఒక బౌల్ తీసుకొని చూడండి, ఇలా పైనే తీసి బౌల్లోకి వేసుకోవాలి. అలా లాస్ట్ వరకు చేయాలి. నేనైతే ఇప్పుడు చూపిస్తాను. దాంట్లో బౌల్ అనేది తీసుకున్నాను. చూడండి, పైన ఇలా తీసి బౌల్లో వేసేస్తున్నాను.
చూడండి ఇక్కడ లాస్ట్లో ఇలా వచ్చేస్తుంది పొట్టు అనేది. ఈ పొట్టు అవసరం లేదండి, పడేసుకోవచ్చు. అది కనుక వేస్తే ఇసుక వస్తుందండి, ఖచ్చితంగా అది తీసేయాలి. ఇలా నాకు ఇంత వేస్ట్ అయితే మిగిలిపోయింది, ఇది నేను పడేస్తున్నానండి. ఇలాంటి రోల్ తీసుకోవాలండి. నేను తీసుకొని వేపుకున్నాను కదా పచ్చిమిర్చి, ఇంకా మీ దగ్గర పెద్ద రోల్ ఉన్నా తీసుకోండి. నేనైతే కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా దంచుకోవాలండి. మరీ మెత్తగా రావాల్సిన అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చగా వస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది నలిగిపోయింది. ఇప్పుడు కొద్ది కొద్దిగా రొయ్య పొట్టు వేసుకోవాలండి. రొయ్య పొట్టు వేసుకొని కొంచెం కొంచెంగా దంచుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మెదుగుతున్నప్పుడు ఆనియన్ వేసుకోవాలి. చూడండి రొయ్య పొట్టు తక్కువ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి దీంట్లో ఆనియన్ పచ్చిమిర్చి చాలా టేస్ట్ అండి. నేను ఏమీ వేయలేదు, ఇక్కడ రొయ్య పొట్టు పొడి తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసాను, ఆనియన్ వేసాను, 2 ఆనియన్స్ అయితే వేసాను. చాలా టేస్ట్గా ఉంది. వేడి వేడి అన్నంలో కనుక తింటే సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.